హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ సంధ్యాని. ఈరోజు కార్తీక మాసంలో పూజలు వాటి గురించి మాట్లాడుకుందామండి. కార్తీక మాసం ఎంతో పుణ్యమైన మాసం కదండి. దానిలో ఇంకా మనం చాలా ఉపవాసాలు ఉంటాం, ఒత్తులు వెలిగిస్తాం, దీపాలు వెలిగిస్తాం. అలాగే ముఖ్యమైనది ఏంటంటే కేదారేశ్వరి వ్రతాలు. కేదారేశ్వర వ్రతాలు చాలామందికి పౌర్ణమి నోములు కానీ సోమవారం నోములు కానీ ఉంటాయండి. ఇవన్నీ ఇలా నోములు ఉన్నవాళ్ళు కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు. ఇలా పార్వతీ పరమేశ్వరుల ఫోటో, సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకొని, ఇంకా కలశం పెట్టుకొని, తోరాలు పెట్టుకొని పూజ చేసుకుంటారండి. పంతులు గారు వచ్చి చేయొచ్చు, లేదంటే వాళ్ళే చేసుకోవచ్చు. ఇదంతా చేసుకొని ఇంకా కొంతమందికి భోజనాలు అవి చేసుకుంటారు. ఇవన్నీ ఇంట్లో దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేశారు. ఆవు దూడ బొమ్మ చాలా బాగుంది కదండి. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా అందరం కలిసి టెంపుల్కి బయలుదేరామండి. యాక్చువల్గా మాకు లేవండి నోములు. ఇది మా వదిన వాళ్ళ ఇల్లు. మా వదిన వాళ్ళకి పౌర్ణమి నోములు ఉన్నాయి. వాళ్ళు చేసుకుంటుంటే మేము ఇంకా ఎప్పుడు అక్కడికి వెళ్తాము ప్రతి ఇయర్. వాళ్ళతో పాటు ఇంకా పూజ అన్నీ చేసుకుని ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి ఒత్తులు వెలిగించుకుంటామండి. ఇవన్నీ మా వదిన వాళ్ళు ఫ్యామిలీ అందరూ చక్క టెంపుల్కి వచ్చేసి నమస్కారం చేసుకొని ఒత్తులు వెలిగించేశారు. అక్కడ మేము వెళ్ళినప్పుడే లక్ష ఒత్తుల నోము కూడా చేస్తున్నారండి. ఇవన్నీ డెకరేషన్ ఎంత బాగా చేశారు. ఇంకా దీనిలో కూడా కొన్ని దీపాలు వెలిగించేసాం మా వదిన నేను. చాలా బాగా చేశారండి ఈ టెంపుల్లో. ఇది అమృతాలయం అంటారండి. ఇక్కడే లోపల అన్ని గుడులు ఉంటాయండి. శివాలయము, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు, ఇంకా అన్ని దేవుళ్ళు లోపలే ఉంటారండి. చాలా బాగా డెకరేట్ చేశారు. మేము పూజ అది కంప్లీట్ చేసుకుని వెళ్ళేటప్పటికి చక్కగా వెలిగించారు. ఇదిగోండి మా వదిన వాళ్ళు ఒత్తులు వెలిగించేశారు. తర్వాత ఇంకా శివాలయం దర్శనం చేసుకున్నారు మా వదిన వాళ్ళ ఫ్యామిలీ. తెలుసు కదండి, నేను మా వదిన మరదళ్ళు చేస్తూ ఉంటాం కదా వీడియోస్. ఇంకా వదిన గారి అండి నోములు. కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసేసుకొని ఇలా టెంపుల్కి వచ్చేసాము. వాళ్ళతో పాటు మా ఫ్యామిలీ కూడా టెంపుల్కి వెళ్ళాము. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి అందరం కలిసి వంటలు చేసామండి. కేదారేశ్వర వ్రతానికి కొంచెం ప్రసాదాలు అవన్నీ చేయాలి కదండి. అవన్నీ కలిసి అందరం చేసాము. ఇలా అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు. మా వదిన గారు కార్తీక మాసంలో ఇంకా భోజనాలు పెట్టుకుంటే మంచిదని చెప్పి ఒక 25 మందికి భోజనాలు కూడా పిలిచారు. ఇంకా అందరికీ వంటలు చేసాము. ఇవ్వండి ఇలా హడావుడిగా వంటలు అంతా చేసామండి. అందరూ ఒక్కొక్కళ్ళు వస్తుండగా ఇలా భోజనాలు ఇంకా పెట్టేస్తున్నాము. చూడండి మేము చేసిన వంటలు ఇవన్నీ. ముందు జెంట్స్ అందరికి పెట్టేసామండి. వైట్ రైసు, నేతి అరిసెలు, గారెలు, బూరెలు, పులిహోర, పప్పు, సాంబారు, ఇంకా పెరుగు, పచ్చడి ఇంకా అన్నీ చేసుకున్నామండి. ఈ కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి, ఇంకా కంద పులుసు, బచ్చలి కూర అన్నీ తినాలంటారు కదా. ఇంకా అవన్నీ కూడా చేసేసుకున్నాము. ఇంకా ఇలా అందరం భోజనాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు లేడీస్ సెక్షన్ వచ్చిందండి. ఇంకా అందరం ఇలా భోజనాలు చేసేసాము. ఇంకా నైట్ పౌర్ణమి కదండి. ఇదిగోండి చంద్రుడిని కూడా ఇలా చూసాము. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చక్కగా తులసిమ్మ దగ్గర నుంచి చంద్రుడు బాగా మంచిగా కనబడుతున్నాడు. ఇంకా కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఇలా కేదారేశ్వర వ్రతము ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.